ఒక ఊళ్ళో బాగా కోపంతో రగిలిపోయే ఒక నాగుపాము ఉండేదట. ఆ నాగుపాము కనపడ్డ ప్రతి ఒక్కళ్ళని కాటేసి చంపేదట. ఊరి ప్రజలందరూ విసుగొచ్చి ప్రాణభయంతో దేవుడి కోసం తపస్సు చేశారట. అప్పుడు దేవుడు ఒక స్వామీజీ రూపంలో వచ్చేసి ఆ పాముని పిలిపించి, మంచితనం మానవత్వంతో మాత్రమే ఉండాలి, ఇలా కాటేయకూడదు అని చెప్పేసి వెళ్ళిపోయాడట. అప్పటి నుంచి ఆ పాము ఎవరు కనిపించినా సరదాగా ఉండేది, కాటేసేది కాదు, కనీసం బుసగొట్టేది కూడా కాదు. దాని మానవత్వాన్ని మంచితనాన్ని ఆసరాగా చేసుకున్న ఊరి ప్రజలు ఆ పాముని పట్టుకుని ఆడుతూ ఉండేవాళ్ళట. ఆ పాముని ఆహారానికి కూడా వెళ్లకుండా అడ్డుకునేవాళ్ళట. చిన్నపిల్లలైతే ఆ పాము పడిగా పట్టుకొని అటు ఇటు కిందకు నేలకేసి కొట్టి ఎంతో ఇబ్బందికి గురి చేశారట. చివరికి ఆ పాము చావడానికి సిద్ధమైంది. అప్పుడు ఈసారి ఆ పాము దేవుని వేడుకుందట, స్వామీజీ మీరు చెప్పినట్టుగానే మానవత్వం మంచితనంతో ఉన్నాను నేను, కానీ చిన్నపిల్లలు సైతం నాతో ఆడుకుంటున్నారు, ఈరోజు ప్రాణాలు విడిచే స్థాయిలో దిగిపోయాను అని వేడుకుందట. దానికి ఆ స్వామీజీ నవ్వి, నీకు మంచితనం మానవత్వంతో ఉండమని చెప్పాను, కానీ ప్రాణభయంతో బుసగొట్టొద్దని చెప్పలేదు కదా, నువ్వు కాటేయకు, కానీ బుసగొట్టి భయపెట్టు, అయితేనే నువ్వు ఈ సమాజంలో తిరిగి బతకగలవు అని చెప్పాడట. అప్పటి నుంచి ఆ పాము బుసగొట్టడం స్టార్ట్ చేసిందట. ఈ కథ ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి వర్తిస్తుంది. అంచేత అతి మానవత్వం అతి మంచితనం అస్సలే పనిచేయదు. ముఖ్యంగా ఎవరిని నమ్మడానికి లేదు. నీకు అనుమానం వస్తే బుసగొట్టాల్సిందే, భయపెట్టాల్సిందే, అయితేనే నిజంగా బతకగలము.